ఇవన్నీ చూశారు కదా, గొబ్బెమ్మలు చక్కగా ఈ రకంగా చేసుకొని ఇలా పెట్టాలండి. ఎందుకంటే మా మనవరాలకి చేత ఈ రకంగా నేర్పిస్తున్నాను. ఇది పాతకాలంలో మర్చిపోకూడదండి. గొబ్బెమ్మ తల్లి అంటే గౌరమ్మ తల్లితో సమానం. ప్రతి ఒళ్ళు కూడా ఇప్పుడు ఎవ్వరూ పెట్టట్లేదండి, మర్చిపోయారు తెలుసండి. నేను ఇదివరకు మా పాప చేత, మా అమ్మాయి చేత చక్కగా చిన్నప్పుడు గొబ్బెమ్మల్ని ఎంత చక్కగా పెట్టించి పిల్లలందరినీ పిలిచి పెద్ద పేరెంట్ కింద పెట్టి చెప్పుకునేదాన్ని నేను తెలుసండి. ఆ రకంగా అది ఎవరో చక్కగా మానకండి. మీ పిల్లలకు కూడా గుర్తుండేలాగా మీరు చెప్పుకోవాలి. పాత ఇయ్యే బాగా గుర్తింపండి. వాళ్ళ పిల్లలు కూడా ఈ రకంగా చేయించుకుంటారు. మనం ఇదైతే మా మనవరాల చేత నేను చేయిస్తున్నాగా మా మనవరాలు కూడా వాళ్ళ పిల్లలతో ఇలాగే చేయించుకోవాలి. అదండి చేసండి. ఇగోండి ఆ రకంగా చక్కగా పువ్వులతో ముస్తాబు చేసి ఆ తల్లిని, గౌరమ్మ తల్లి కదండి, ముస్తాబు చక్కగా చేసుకొని ఎంతో అందంగా అలంకరించుకోవాలి. గొబ్బెమ్మలను కూడా తెలుసండి, అలంకరించుకొని కోలాటాలు, భజనలు ఎంతో అందంగా చక్కగా చేసుకుంటే ఆ తల్లి ఎంతో మెచ్చుకుంటుందండి. పెళ్లి కాని పిల్లలు చేసుకుంటే ఇది చాలా మంచిది తెలుసండి. పెళ్లి కాని పిల్లల చేత చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చేయించుకుంటే ఇది చాలా మంచిది. ఈ గొబ్బెమ్మల తల్లి గురించి ఈ తల్లి మహత్యం ఇంత అంత కాదు. గొబ్బెమ్మలంటే ఆవు పేడతో చేసుకోవాలి. ఇది మెయిన్ ఈ గొబ్బెమ్మల్ని తెలుసండి. మీరు కూడా ఆ రకంగా చేయించండి. అది చిన్నప్పుడు మేము కూడా ఇలా గొబ్బెమ్మలు ఇవన్నీ చేసి తర్వాత వీటిల్ని మళ్ళీ నెక్స్ట్ డే ఇలా పిడకల కింద మనం పిడకలు చేసేసుకుని వాటిల్నే భోగిలో వేసుకుంటాము. తర్వాత భోగి రోజున మనం ఇలా పెద్ద చక్కగా అందరినీ పిలిచి పేరెంటం పెట్టుకుంటాము. భోగి మంటల్లో కూడా వేస్తామండి. ఇయే మళ్ళీ రథసప్తం వస్తుంది కదా, ఇయే పిడకల్ని, ఆవు పిడకల్ని రథసప్తానికి కూడా అన్ని చక్కగా పరవణం పొంగించుకుంటారనమాట. అన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ గొబ్బెమ్మలు నెల పొడుగుతా పెడతాం కాబట్టి రాసు కింద అవుతాయి కదా. ఆవు పేడతోనండి మెయిన్ మంచిది. అది పేరెంటాళ్ళు వస్తారు చక్కగా మంచి బాగా ఎంతో ఇదిగా అందంగా చేసుకుంటారు. వాళ్ళకి తాంబూలం అయ్యి ఇస్తాం. చాలా అసలు మీరంతా చక్కగా చూస్తున్నారు కానీ కదా, మీరంతా చూడండి. మేము వీడియో పెడుతున్నాం కాబట్టి చూసి మీరు కూడా మర్చిపోకుండా మీ పిల్లల చేత ఆ రకంగా చేయించుకోండి. పాతవి మట్టికి మర్చిపోకూడదు. ఇది పెద్దల కాడి నుంచి వచ్చినాయి కాబట్టి ఆచారాలు, ఇది పోనీయకూడదండి. ఎంతో గొబ్బెమ్మలంటే ఇంత అంతా కాదు మహత్యం. చూడండి మా గొబ్బెమ్మల్ని అదిగో మీతో మాట్లాడతాన్ని రెడీ అయిపోయింది, రెడీ చేసేసాం. ఇదిగోండి చక్కగా ఈ రకంగా రెడీ చేసాము. చక్కగా అగరపళ్ళు వెలిగించి ప్రసాదాలు పెట్టుకొని పూలు పెట్టుకొని ఈ తల్లికి ఎంతో చక్కగా అందంగా చేసుకోవాలి. ఆ తల్లిని కొలుసుకోవాలి భజనలతో. పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి చక్కగా చూసారు. మా పాపతో కూడా నేను అలాగే పెట్టించాను. మా మనవరాలు అనమాట. ఇగోండి చూసారుగా, ఇగోండి గొబ్బెమ్మల్ని చక్కగా ఈ రకంగా అలంకరించాము. పూలతో చక్కగా ఇచ్చేసాము. ఇప్పుడు గొబ్బెమ్మ పాటలతో చాలా హంగామా చేస్తాము. చక్కగా మీ అందరూ కూడా చూడాలి. భజనలు చేసి చక్కగా డ్యాన్సులు అవి చేస్తాము. ఓకే, ఇగోండి గొబ్బెమ్మల్ని చక్కగా పెట్టాం కదా. ఇప్పుడు మేము గొబ్బెమ్మ పాటలు పాడతాము. మళ్ళీ ఇంకా పేరెంట్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా మేము చక్కగా ఇది చేసుకుంటాం. ఏమండి ఓకే అనేసి గొబ్బెమ్మల్లో గొబ్బెయ్యలో గొబ్బెయ్యలో గొబ్బెమ్మ తల్లి గొబ్బెయ్యలో 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 గొబ్బెమ్మ తల్లి గొబ్బెయ్యలో ఓ గొబ్బెయ్యలో గొబ్బెయ్యలో గొబ్బెమ్మ తల్లి గొబ్బెయ్యలో. గొబ్బెమ్మ గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో గొబ్బెళ్ళమ్మ గొబ్బెళ్ళో గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో గొబ్బెమ్మ గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో గొబ్బెమ్మమ్మ గొబ్బెళ్ళో గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో బియ్యలో గొబ్బెళ్ళో గొబ్బెమ్మ తల్లి గొబ్బెళ్ళో. చాలు నేను ఆడ మధ్యలోకి వెళ్ళిపోతా.
ఇగోండి గొబ్బెమ్మల్ని చక్కగా ఈ రకంగా చేసుకున్నాం కదా, గౌరీదేవి తల్లి పెళ్లి కాని పిల్లలు చేసుకుంటే చాలా మంచిది ఇది. ఓకే, అదిగోండి అరటిపళ్ళు, తాంబూలాలు, పసుపు, కుంకుమ, గంధం, అవి ముత్తైదులకి తాంబూలం అవి ఇచ్చి, స్వీట్ ఏదైనా ఉంటే ఇచ్చి మనం ఇది చేస్తే పిల్లలకి రేగిపళ్ళుతో సహా చాలా మంచిదండి. ఇలా పెట్టు సుక్క. పువ్వు నేను వేస్తాను, తాంబూలమును రేగిపళ్ళు, స్వీట్ ఎక్కర్లేదమ్మా, శైలు. నాకు ఇది ఉండు. వెళ్దామన్నా నందిని వాళ్ళని అటు పెట్టమ్మా, అక్కడ పెట్టు. చూశారు కదండి, చక్కగా ఈ రకంగా చేసుకున్నాం మేమందరం కలిపి. పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి చక్కగా గౌరీదేవమ్మ, గొబ్బెళ్ళు అంటే గౌరీదేవమ్మ తల్లి. కాకపోతే మీరు కూడా మీ మనవరాళ్లతో మీరు తప్పనిసరిగా చేయించండి. ఇది చాలా మంచిది, పెళ్లి కాని పిల్లలు చేసుకుంటాంలో చాలా మంచిదండి. తప్పనిసరిగా ఈ వ్రతం నోసుకోండి మీరు కూడా చక్కగా గొబ్బెమ్మలతో. ఎంత సందడిగా ఉందో చూసారా, భజనలు అవి చేసి అది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బాగా సబ్స్క్రైబ్ చేయండి బాగా.